హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఈరోజు మనం చూసినట్లయితే కనుక నాగార్జున గారు కొండ సురేఖ మీద క్రిమినల్ కేసుని పెట్టడం జరిగింది. అంటే నిన్నే పెట్టారు, బట్ ఈరోజు కోర్టుకి వెళ్ళడం జరిగింది. 100 కోట్లు పరువు నష్టం దావా వేశారు. సో వాళ్ళ గురించి, ఫ్యామిలీ గురించి, నాగ చైతన్య సమంత డివోర్స్ గురించి, దీనికి కారణం కేటీఆర్ గారే అని చెప్పేసి ఆయన చాలా రేవ్ పార్టీస్ పెట్టడం, హీరోయిన్లకు మత్తు మందులు అలవాటు చేయడం, ఇట్లాంటి దాని గురించి మాట్లాడుతూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. చాలా దాని గురించి సినిమా ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, ప్రతి ఒక్కరు అందరూ రియాక్ట్ అయ్యారు. మీ రాజకీయ లబ్ధి కోసం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు రాజకీయ పరంగా ఉంటే కనుక వాళ్ళని వేరే రకంగా ఎదుర్కోవడం కరెక్ట్గా ఉంటుంది, కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేశారు. సో ఈరోజు నాగార్జున గారు కూడా దీన్ని క్రిమినల్ కేసు కింద పరిగణించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంకా ఇది వాయిదా వేయడం జరిగింది. ఒక 3-4 డేస్కి మరి ఇది పరువు నష్టం దావా కింద కేసు కింద వెళ్తుందా, లేదా క్రిమినల్ కేసు కింద నాగార్జున గారు అడిగినట్టు క్రిమినల్ కేసు కింద వెళ్తుందా అనేది చూడాలి. సో ఒక పక్కన రీసెంట్గానే ఇదే గవర్నమెంట్తో నాగార్జున గారు హైడ్రా ఇష్యూ అయ్యింది. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఇదే ఇష్యూ రావడము. సో దీని గురించి అందరు ఇండస్ట్రీ వాళ్ళంతా రియాక్ట్ అయ్యారు. చూడాలి ఇది ఎంతవరకు ఇష్యూ పై వరకు వెళ్తుందో అనేది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి సినిమా పంచాయతీ. నేను మేము